హాయ్ వీవర్స్. మన రెండు రాష్ట్రాలు ఫైనల్గా ఎక్స్పెక్ట్ చేసేది అందరికి తెలిసిన విషయమే. బిగ్ బాస్ తెలుగు 9లో ఫైనల్గా ఉండేది తనుజ, మళ్ళీ కళ్యాణ్. సో వాళ్ళిద్దరిలో ఎవరు ఫైనలిస్ట్గా వస్తారనేసి మ్యాక్సిమం నెక్ టు నెక్ ఉన్నారు ఇద్దరు. సో అందులో నిన్న మీరు అబ్జర్వ్ చేసుంటారు, నిన్న 9 o'clock ఎపిసోడ్లో స్టార్టింగ్ శివాజీ సారు లయా గారు వచ్చి అందరినీ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసి, తర్వాత డెమో అండ్ రీతు వాళ్ళది ఒక స్క్రిప్ట్ చేసి చాలా హ్యాపీగా అందరికీ ఎంజాయ్మెంట్ చేసినారు. సో ఇందులో తర్వాత శివాజీ సార్ ఒక గేమ్ ఇచ్చినారనమాట 5 మెంబర్స్కి. అది ఫ్లోటింగ్, విచ్ ఎవర్ ఇట్ విల్ బి లైట్ వెయిట్, అది ఫ్లోట్ అవుతుందని వాళ్ళు గెస్ చేసి వాళ్ళు చెప్పాలి. సో ఆ గెస్సింగ్లో మ్యాక్సిమమ్ పాయింట్స్ వచ్చి డెమోకి వచ్చింది. అండ్ లోవెస్ట్ పాయింట్స్ ఇస్ తనుజ. బట్ తనుజ నవడేస్ షీ ఫెల్ట్ సమ్వాట్ లుకింగ్ వెరీ డల్, బట్ షీ ఈస్ లేడీ సింగం. ఐ లైక్ హర్. చాలా స్పోర్టివ్గా ఆడిందనమాట. గాడ్ బ్లెస్ హర్. ఈవెన్ తనుజాకి ఫస్ట్ విన్నర్గా రావాలని నేను ప్రేయర్ చేస్తున్నాను. అండ్ శివాజీ సారు లయా వాళ్ళ మెంబర్స్ అంతా ఎంటర్టైన్మెంట్ చూస్తే వాళ్ళు ఇన్ బిట్వీన్ ఒక వర్డ్ పాస్ చేస్తున్నారు. అది ఫేవర్గా కళ్యాణికే ఉందన్నమాట. సో అది ఇంకొకసారి కావాలంటే ఎపిసోడ్ చూడండి. దాంట్లో కళ్యాణికే పాజిటివ్గా ఆన్సర్ వచ్చే మాదిరిగా ఉంది. అండ్ వాళ్ళకి అయిన తర్వాత అగైన్ 2:30కి మన రాజా సాహబ్ హీరోని నేము నందిని సంథింగ్, ఓకేనా, అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి షీ ఆల్సో అందరితో మంచి కలిసిమెలిసిగా ఉండి, ఈవెన్ షీ ప్లేడ్ వన్ గేమ్. చాలా బాగా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసింది. సో ఆమె వచ్చి షీ ఆస్కింగ్ అబౌట్ దట్ హూ ఈజ్ ద వెరీ హారర్ ఇన్ దిస్ హౌస్ అనేసి. బట్ ఆ టైంలో వాళ్ళ ఒపీనియన్, కళ్యాణ్ వచ్చి మ్యాక్సిమం హారర్ చేసేది మన సంజన గారే అనేసి కళ్యాణ్ చెప్పినాడు. అండ్ ఇమాన్యుయల్ వచ్చి హారర్ ఉమెనే నా జట్లో ఉంది, సో షీ ఈజ్ ద మోస్ట్ హారర్ డేంజరస్ లేడీ అనేసి ఇమాన్యుయల్ చెప్పినాడు. సో అందరూ మంచిగా కామెడీ ఎంజాయ్ చేసి ఫైనల్గా సాంగ్ ఇచ్చి ఒక గేమ్ ఆడి ఫైనల్గా షీ ఈస్ క్లోజ్డ్. అండ్ వైల్ గోయింగ్ అవుట్నో అందరికీ విష్ చేస్తూ ఉన్నింది ద హీరోని. సో ఆ మూమెంట్లో షీ పర్టికులర్ కళ్యాణ్కి చూపించొచ్చి, నీకు ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ ఉంది, ఒక గిఫ్ట్ ఉంది అనేసి పర్టికులర్ కళ్యాణ్ని ఒక వర్డ్ వేసిందనమాట. దాంట్లోనే ఐ కన్ఫర్మ్ దట్ 100% హీ ఈజ్ ద విన్నర్. సో అది కావాలంటే మీరు ఇంకొకసారి ఎపిసోడ్కి పోయి చూడండి. 100% కళ్యాణ్ పాజిటివ్గానే ఇచ్చిందనమాట. ఒక హింట్ అది, దట్ ఈస్ పాజిటివ్ హింట్. సో 100% కళ్యాణే విన్నర్ అనేసి ఈ సీజన్కి నేను గ్యారెంటీ ఇచ్చేస్తాను. దాని తర్వాత మన వీళ్ళు శ్రీముఖి తర్వాత ప్రదీప్ వచ్చినారు. వాళ్ళు వచ్చి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇండివిజువల్లీ వాళ్ళు ఒపీనియన్ అడిగినారనమాట. సో దాంట్లో మ్యాక్సిమం ఇమాన్యుయల్కే క్వశ్చన్స్ వచ్చింది. ఆ క్వశ్చన్స్ ఏమంటే కళ్యాణి హౌ హిస్ బిహేవియర్ అండ్ తనుజ బిహేవియర్సు, తర్వాత పవన్, సంజనాది అందరిది అడిగినారనమాట. సో హీ ఆన్సర్డ్ వెల్. మంచిగానే వాళ్ళు వచ్చిన ఎంటర్ అయినప్పుడు నా ఒపీనియన్ ఎట్లుండింది, బట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. నేను స్టార్టింగ్లో వీరు 3rd వీక్ లేకుంటే 6th వీక్ బయటకు పోయే మా క్యాండిడేట్స్ అనుకొని ఉన్నాను, ఈవెన్ సంజనాని, పవన్ని, అందరినీ. బట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అప్ టు 5th ఫైనల్ స్టేజ్కి టాప్ 5లో ఉంటారు కదా. సో అట్లా పాజిటివ్గా ఇమాన్యుయల్ శ్రీముఖికి ఇచ్చినారు. సో ఇమ్మీడియట్గా ఆర్కెస్ట్రా వచ్చిందనమాట. ఆర్కెస్ట్రాలో ఈచ్ పర్సన్కి, కళ్యాణ్కి, ఇమాన్యుయల్కి, సంజనాకి వాళ్ళ అప్రిషియేషన్ అయిన తర్వాత అగైన్ వాళ్ళ గురించి ఒక సాంగ్ ప్లే చేసినారు ఆర్కెస్ట్రా.
సో ఫైనలీ అందరూ ఎంజాయ్ చేసి ఈవెన్ దే ఆల్సో లెఫ్ట్. ఫైనల్ పోయే క్లోజ్ అయ్యే మూమెంట్లో శ్రీముఖి ఒక బాక్స్ తీసుకొని వచ్చి దాంట్లో 5 బాటిల్స్ ఇచ్చిందనమాట. ఆ బాటిల్స్లో ఒక స్లిప్లో నేమ్స్ రాసి వేయాలన్నమాట. ఆ బాక్స్ ఫుల్ మడ్ శాండ్ ఏమో ఉంది. సో ఆ శాండ్ లోపల ప్లెయిన్ బాటిల్స్ ఉన్నాయి 5, అండ్ 1 స్లిప్ పేపర్ ఇచ్చి ఈచ్ పర్సన్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దే స్టార్టెడ్ దిస్ గేమ్. ఆ స్లిప్లో ఈచ్ పర్సన్ నేమో వాళ్ళ ఒపీనియనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్, వాళ్ళ సజెషను అది రాసేసి లాస్ట్లో వాళ్ళ నేమ్ రాసి అది రొటేట్ చేసి ఆ బాటిల్లో వేసి పెట్టేయాలన్నమాట, ఫిల్ చేసి పెట్టేయాలి. సో ఆ బాటిల్లో క్లోజ్ చేసి దే విల్ కీప్ ఇన్ దట్ బాక్స్, శాండ్ బాక్స్. అది ఇప్పుడు ఎవరు ఓపెన్ చేసేలేదనమాట. ఫైనల్గా ద నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ ది సీజన్ అయిన తర్వాత నెక్స్ట్ సీజన్, దట్ మీన్స్ బిగ్ బాస్ 10 ఎవరు కంటెస్టెంట్ వస్తారో వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారనమాట. సో అది మీరు రాసి ఫిల్ చేసి బాటిల్ పెట్టి లాక్ చేసి పెట్టేయాలనేసి శ్రీముఖి చెప్తుంది. సో దే డన్ ఎవ్రీవన్. సో అందరూ ఇచ్చిన తర్వాత బాక్స్లో పెట్టి బాటిల్స్ అంతా బాక్స్లో పెట్టి క్లోజ్ చేసినారు. దెన్ దే ఆర్ ఈవెన్ శ్రీముఖి, ప్రదీప్ దే ఆల్సో లెఫ్ట్. మోస్ట్లీ రేపు దీంట్లో మన హీరో వస్తారనుకుంటాను, మేబీ. ఐ హ్యావ్ ఐడియా, బట్ నేమ్ పర్టికులర్గా నాకు తెలియదు అనమాట. సో విల్ సీ నెక్స్ట్ టుమారో ప్రోమో. ఈరోజు మాత్రం చూడండి, 100% కళ్యాణ్ ఈజ్ ద విన్నర్. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్, ఎవ్రీ వన్ హ్యాస్ గివింగ్ హింట్, బట్ కళ్యాణ్ని చూసేదే అందరూ ఒక పాజిటివ్గా మోడ్ చూపిస్తున్నారు కాబట్టి ఈజ్ ద విన్నర్. థ్యాంక్ యూ. మీకు ఏమనిపిస్తుందో నేను ఎపిసోడ్ చూడండి ఇంకొకసారి. అది 100% కళ్యాణ్కి పాజిటివ్గా ఉంది. మీరు కమెంట్లో వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.